వారం వారం వివిధ రంగాల్లోని ప్రముఖుల సక్సెస్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తున్న సక్సెస్ గైడ్ లో ఈ వారం ప్రముఖులు కరీంనగర్ డాక్టర్ హరికిషన్ గారు. కంటి చూపుకి అధునాతనమైన చికిత్స బోస్టన్ ల్యాండ్ వారి లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ వరల్డ్ నెంబర్ 1 ప్రీమియం లేజర్ తో అద్భుతమైన రిజల్ట్స్ ని సాధిస్తున్నారు కరీంనగర్ డాక్టర్ హరికిషన్ గారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఈ ట్రీట్మెంట్ ని ప్రవేశపెట్టి అద్భుతమైన రిజల్ట్స్ ని సాధిస్తున్న హరికిషన్ గారిని కలిసింది సక్సెస్ గైడ్. నేను ఈ ఆంధ్రప్రదేశ్లో లోపలనే మొదటిసారిగా ఈ లాసిక్ లేజర్ అనే ఒక మిషనరీ, ఇది అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో జర్మనీలో తయారు చేయబడిన బాషన్ లాంబ్ వారి టెక్నోలాస్ 217C ఇంటిగ్రేటెడ్ లేసిక్ సిస్టమ్ విత్ హ్యాన్సటోమ్ మైక్రోకెరటోమ్తో స్థాపించడం జరిగింది. ఇది చాలా అత్యంత ఆధునికమైన ప్రపంచంలో లోపలనే అగ్రగామిగా పేరు పొందిన లేసిక్ సిస్టమ్. దాన్ని ఖరీదు కూడా చాలా అన్ని లేసర్స్ కంటే, ప్రపంచంలో తయారు చేసే అన్ని లేసర్స్ కంటే కూడా దీని ఖరీదు కూడా 2 crores వరకు ఉంటుంది. దీని బాషన్ లాంబ్ యొక్క లేసిక్ లేజర్ విశిష్టత ఏమిటంటే, ఇది ఖచ్చితమైన నిర్దిష్టమైన కరెక్షన్ ఇచ్చి తర్వాత రక్షణ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్ 24 hours తర్వాత తన పనులు తను చేసుకోగలుగుతాడు. మనిషికి సాధారణంగా 3 రకాల దృష్టిలోపాలు ఉంటాయి. ఒకటి మయోపియా, మైనస్తో సూచిస్తాము. హైపరోపియా, ప్లస్ పాయింట్ అంటాము. సెటనికల్ పవరు, దీన్ని యాస్టిగ్మాటిజం అంటాము. ఈ 3 దృష్టిలోపాలకు గత కాలంగా మనం అద్దాలు, తర్వాత కాంటాక్ట్ లెన్సెస్ ఉపయోగించి వీటి నుండి నివారణ పొందుతూ వచ్చాము. కానీ అద్దాలు, కాంటాక్ట్ లెన్సెస్ వలన చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాంటాక్ట్ లెన్సెస్ వలన చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ దృష్టిలోపాలను నివారించడం ఎలా అనే ఒక పరిశోధన స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలోపల ఒక గోల్డ్ స్టాండర్డ్గా నిర్దిష్టమైన ఖచ్చితమైన ఫలితాలను ఇస్తూ, కరెక్షన్ కూడా జీవితకాలం నిలుస్తూ, తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ లేకుండా సాఫీగా జరుగుతున్నది. ఇది గత 2-3 సంవత్సరాలుగా ఈ టెక్నాలజీ స్టార్ట్ అయింది ప్రపంచం లోపలనే. తర్వాత నాకు ఈ ప్రొసీజర్ ఎంతో బాగా నచ్చి రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇమీడియట్గా గంట తర్వాత పేషెంట్ చూసి ఎంతో ఆనందపడుతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు ఒక 500 కేసులు మేము ట్రీట్ చేశాము. తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ అన్హ్యాపీగా ఫీల్ అయిన ఒక కేసు కూడా లేదు. అంతేందుకు వాళ్ళు మిగతా పేషెంట్లే కాకుండా నా పిల్లలకు రెండవ సిట్టింగ్నే మిషన్ తెచ్చిన 2వ నెలలనే మా 2 పిల్లలకు, మా అమ్మాయికి మా బాబుకు, ఇద్దరు కూడా MBBS ఫైనల్ ఇయర్ ప్రీ ఫైనల్ స్టూడెంట్స్, వాళ్ళిద్దరికీ నేను ఈ లేసర్తో మయోపియా, వాళ్ళకు -5 -6 అట్లా ఉండేది, ఇద్దరికి కూడా మయోపియా ట్రీట్ చేశాను. ఇప్పటికి 8 నెలలు 9 నెలలు అయింది. వాళ్ళ చూపు కూడా 6/4 వచ్చింది. ఆ చూపు ఇప్పటికి కూడా రిటైన్ అయ్యి సేమ్ ఆ విధంగానే ఉన్నది. ఎలాంటి కాంప్లికేషన్ కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ మా పిల్లలకే కాదు ఎవరికి కూడా రాలేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, నా పిల్లలకే నేను చేసిందంటే ఈ యొక్క టెక్నాలజీ కానీ, మిషన్ కానీ, తర్వాత దాని రిజల్ట్స్ కానీ, వాటి మీద నాకు ఎంత నమ్మకం ఉంటే నేను నా పిల్లల మీద చేస్తాను. ఇవి చేయడానికి మాత్రం 18 సంవత్సరాల వయస్సు పరిమితి ఉంది. 15 సంవత్సరాలు దాటిన తర్వాతనే చేయాలి. చేసిన తర్వాత అది జీవితకాలం స్థిరంగా నిలిచి ఉంటుంది. మళ్ళీ ఒక పాయింట్ బ్యాక్ రావడం కానీ, మళ్ళీ అద్దాలు పెట్టడం అనేది ఈ లేసిక్ ప్రొసీజర్లో జరగదు. ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. లేసిక్ వలన ఈ ప్రెస్బయోపియా అనేది మాత్రం చత్వారం, అంటే 40 సంవత్సరాలకు వచ్చే రీడింగ్ డిఫికల్టీకి వాడే అద్దాలకు మాత్రం ఈ లేసిక్ లేజర్తో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ట్రీట్మెంట్ లేదు. కానీ ఇదే లేసర్ తోటి ప్రెస్బయోపియా కూడా ఫ్యూచర్లో కరెక్ట్ చేయబోతున్నారు. దాని ఈ పరిశోధన జరుగుతున్నది. ఇప్పుడే క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. కళ్ళజోడు తగిలించుకుని తమ సహజమైన నయనాల సౌందర్యాన్ని అద్దాల మాటున బంధించాల్సి వచ్చినందుకు చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తూ కేవలం కొన్ని నిమిషాల సమయంలోనే కంటి చూపుని సరిచేసే అధునాతన యంత్రం లాసిక్ లేజర్ వర్క్షాప్ ను కరీంనగర్ ప్రాంతంలో ప్రారంభించిన ఘనత డాక్టర్ హరికిషన్ గారికే చెందింది. డాక్టర్ హరికిషన్ గారు, లాసిక్ అంటే ఏంటి? లేసిక్ అంటే
ఈ నల్లపాప యొక్క సెంట్రల్ భాగాన లేసర్ బీమ్ అంటే లైట్ పడడం వలన దాని ఆకార పరిమాణం కర్వేచర్ మారి ఈ పవర్ పోతుంది. ఈ లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ కు ఎంత సమయం పడుతుంది? దీనికి పెద్ద సమయం పట్టదు. ప్రతి ఒక పేషెంట్కు చేయడానికి 10 నిమిషాల టైం పడుతుంది. తర్వాత ఇమీడియట్గా పేషెంట్కి ఏ బాధ నొప్పి ఉండదు. ఒక అరగంట గంట తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత 24 గంటల తర్వాత తన నార్మల్ డ్యూటీస్ అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. ఏమాత్రం మనం చేసినట్టు కూడా 24 గంటల తర్వాత గుర్తుపట్టలేము. అంత నీట్గా అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ప్రొసీజర్. ఈ లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ సరిచేసే రేంజ్ ఏంటండి? ఈ లేసిక్ లేజర్ తోటి మయోపియా అంటే -1 నుండి -20, 18 వరకు కూడా కరెక్ట్ చేయొచ్చు. మేము ఇంతవరకు అయితే -20 వరకు కూడా ఒక పేషెంట్ కరెక్ట్ చేసినాము. తర్వాత ప్లస్ అయితే +1 నుండి +8, 9 వరకు కూడా కరెక్ట్ చేసినాము. తర్వాత సిలిండ్రికల్ పవర్ అయితే ప్లస్ కానీ మైనస్ కానీ 0.5 to 10 వరకు కరెక్ట్ చేయొచ్చు. ఈ లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఫలితాలు స్థిరంగా ఉంటాయా? ఈ బోషన్ నవ్వు వారి లేసిక్ లేజర్ ఖచ్చితమైన ఫలితాలు ఎలా ఇస్తుందంటే దీని ప్రత్యేకమైన విశిష్టతలు ఒకటి సాఫ్ట్వేర్స్, నోమోగ్రామ్స్ వాళ్ళు ఆ విధంగా ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చేట్టు డెవలప్ చేశారు. అంటే -5 అంటే -5 కరెక్ట్ అవుతుంది. తక్కువ కానీ ఎక్కువ కానీ కరెక్ట్ కాకుండా అక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది. తర్వాత సేఫ్టీ, తర్వాత దీనిలో ఉండే ఒక యాక్టివ్ ఐ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పేషెంట్ ఈ లేసర్ ట్రీట్మెంట్ జరిగేప్పుడు కన్ను కదలికలు ఏమైనా ఉన్నా కూడా కదిలించినా కూడా లేసర్ బీమ్ కూడా ఆ విధంగా కదులుతూ పడుతూ కేంద్రం లోపలనే ఆ యొక్క ట్రీట్మెంట్ ఉండేట్టు చూసుకునే కెపాసిటీ ఈ లేసిక్ లేసర్కు మాత్రమే ఉన్నది. దానివల్లనే కేవలం ఈ కరెక్ట్ నిర్దిష్టమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ లేసిక్ లేజర్ వలన చేసిన కరెక్షన్ ఫలితాలు స్థిరంగా ఉంటాయి, జీవితకాలం స్థిరంగా ఉంటాయి. ఒకసారి 18 సంవత్సరాలు ఇవి చేయడానికి మాత్రం 18 సంవత్సరాల వయస్సు పరిమితి ఉంది. 15 సంవత్సరాలు దాటిన తర్వాతనే చేయాలి. చేసిన తర్వాత అది జీవితకాలం స్థిరంగా నిలిచి ఉంటుంది.